బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పెరుమల్ల ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. నిందితులకు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీలో ఛార్జ్ షీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో 8 నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ రోజు వెలువరించనుంది. ఇక ప్రణయ్ హత్య కేసులో A1 గా మారుతీరావు, A2 గా బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా ఎంఏ కరీం, A6 గా తిరునగర్ శ్రవణ్ కుమార్, A7 గా శివ, A8 గా నిజాం నిందితులుగా పోలీసు కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు. ఇక ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, ఈ రోజు ప్రణయ్ హత్య కేసు గురించి తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ నికత్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పెరుమల్ల ప్రణయ్ హత్య కేసు అయితే తీర్పు ఈ రోజు వెలువరించనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే కోర్టు ప్రాంగణంలో అయితే భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం అయితే కోర్టుకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ నల్గొండలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2018లో సెప్టెంబర్ 14న అది ఏదైతే మారుతీరావు తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి బీహార్కు చెందినటువంటి గ్యాంగ్ తోటి అయితే ప్రణయ్ని హత్య చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేసి 1600 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా నివేదికను రూపొందించి దీనికి సంబంధించినటువంటి సాక్షులను కూడా ఎప్పటికప్పుడు కూడా వీళ్ళని విచారించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులోని నిందితులను 8 మంది నిందితుల పాత్ర ఉందని గుర్తించి వాళ్ళందరినీ కూడా 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు అయితే విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగించగా పోలీస్ శాఖ సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్ష్యాలను కూడా న్యాయస్థానం విచారించి తుది తీర్పునైతే ఈ రోజు వెలువడించే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే తీర్పు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రణయ్ వాళ్ళ నాన్న అయితే దీనికి సంబంధించినటువంటి నా కొడుకు హత్యకు సంబంధించినటువంటి న్యాయం జరగాలని చెప్పేసి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికోసం అయితే ఆయన వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైనటువంటి మారుతీరావు, A1 మారుతీరావు, A2 బీహార్ చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే జైలుకి వెళ్లి బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ A2 బీహార్ చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ మాత్రం వీళ్ళు జైల్లో ఉన్నారు.
వీళ్ళకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. దీనికి సంబంధించినటువంటి నకిలీ డాక్యుమెంట్స్ కూడా పెట్టి బెయిల్ తీసుకోవడానికి కూడా గతంలో వీళ్ళు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసులో ఈ రోజు తీర్పు వస్తుండటంతో అయితే ప్రణయ్ తల్లిదండ్రులు అయితే ఎవరైతే ఈ తన కొడుకు మరణానికి కారణమయ్యారో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు వచ్చేటటువంటి తుది తీర్పుపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ రోజు తీర్పు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిరు పోలీసులు. అక్కడికి వచ్చేటటువంటి ప్రతి సాక్షులను కావచ్చు, అక్కడికి వచ్చేటటువంటి నిందితులను కూడా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. మీడియాకు కూడా కొంత ఆంక్షలు విధించి ఎంతవరకు ఎలవ చేయాలో అంతవరకు ఎలవ చేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి దీన్ని పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా అన్ని కోణాల్లో విచారణ చేసి కోర్టుకైతే ఎవిడెన్స్ కూడా సమర్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠిన శిక్ష పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రైట్, థ్యాంక్ యూ పరమేష్. కాకినాడ